మహబూబాబాద్ జిల్లా గడ్డిగూడెంలో దారుణం జరిగింది. ప్రియుడితో కలిసి భర్త హత్యకు రష్మిత ప్రయత్నించింది. భర్త ప్రసాద్ పై కత్తితో దాడి చేసింది. కాగా ప్రియుడు అనిల్ ను స్థానికులు చితకబాదారు. ఇక్కడికి ఏమున్నదని వచ్చినవురా పొద్దున పెద్ద మనుషులు అడితే ఆడి చెప్తాడు. ఇప్పుడు నువ్వు తండ దాటి నడవారు దాటి ఈ ఆవులు సరే తాగుపోతూ అనుకో ఆవులు లేవు ఈ నేను లెట దొరికిందిరా నీకు వాళ్ళు నేను చంపుతారా ఏదైనా ఉంటే మొదగల చెప్పు మాట్లాడదాం. ఇక్కడికి ఏమున్నదని వచ్చినవురా పొద్దున పెద్ద మనుషులు అడితే ఆడి చెప్తాడు. ఇప్పుడు నువ్వు తండ దాటి నడవారు దాటి ఈ ఆవులు సరే తాగుపోతూ అనుకో ఆవులు లేవు ఈ నేను లెట దొరికిందిరా నీకు వాళ్ళు నేను చంపుతారా ఏదైనా ఉంటే మొదగల చెప్పు మాట్లాడదాం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నవీన్ చెప్తారు. నవీన్ చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉంది? ఆ భర్త పరిస్థితి ఏంటి? స్వామి, భర్త ప్రసాద్ పరిస్థితి అయితే కాస్త మెరుగ్గా ఉందని వైద్యులు చెప్తున్నారు. ఉదయం అయితే కొంచెం క్రిటికల్ గా ఉన్నటువంటి పొజిషన్ లో ఆసుపత్రికి వచ్చారు. వెంటనే ఆసుపత్రికి రావడంతో కొంచెం మెరుగైన వైద్యం అందించడంతో ప్రసాద్ కండిషన్ అయితే కొంచెం పర్లేదని వైద్యులు చెప్తున్నారు. అయితే ఇట్లాంటి ఘటనలు ఇటీవల కాలంలో పెరిగిపోతున్నాయి స్వామి. మహబూబాబాద్ రూరల్ మండలం గడ్డిగూడానికి సంబంధించినటువంటి ప్రసాద్ రష్మిత ఇద్దరు దంపతులు వ్యవసాయం చేసుకుంటూ వీళ్ళు జీవనం సాగిస్తున్నారు. అయితే వీరి మధ్యలో ఇన్స్టాగ్రామ్ చిచ్చు పెట్టింది అనుకోవాలి. ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన రష్మిత ఫోన్ లో ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైనటువంటి అనిల్ స్నేహం చేస్తానని మొదట మాయమాటలు చెప్పి ఆమెను నమ్మించాడు. తర్వాత ఆ స్నేహం కాస్త లోపేసుకొని అక్రమ సంబంధానికి ఆ స్నేహం దారితీసింది. దీంతో ఇద్దరు కూడా రెగ్యులర్ గా కలుసుకునేటువంటి వాళ్ళు. అయితే ఈ నేపథ్యంలోనే గత రాత్రి రష్మిత అనిల్ ను పిలిపించుకుంది. ఎట్లా తమ అక్రమ బంధానికి భర్త ప్రసాద్ అడ్డుగా ఉన్నాడని ఆయనను అడ్డు తొలగించేందుకు ఇద్దరు కలిసి ప్లాన్ చేశారు. అర్ధరాత్రి అనిల్ రష్మిత కలిసి అతని పైన విచక్షణ రహితంగా కత్తితో దాడి చేశారు. దీంతో అనిల్ ఎవరైతే భర్త ప్రసాద్ ఉన్నాడో కేకలు పెట్టడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా లేచి అనిల్ ను రష్మితను పట్టుకొని అనిల్ కు దేహశుద్ధి చేశారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించి వాళ్ళను ఇద్దరిని కూడా పోలీసులకు అప్పగించారు. భర్త ప్రసాద్ ను ఆసుపత్రికి తరలించారు. ఆయన ప్రస్తుతం అయితే క్రిటికల్ కండిషన్ లో ఆపరేషన్ చేసి ప్రస్తుతం కోలుకుంటున్నారని అయితే వైద్యులు చెప్తున్నారు. వీళ్ళిద్దరి మీద కూడా కేసులు నమోదైనాయి. ఓకే, రైట్ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.